అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం హార్తలలో కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. ఏపీలో ఎక్కడ చూసినా సుత పాలన పరుగులు పెడుతున్నదనే చెప్పాలనుల్లా. పోయిన 5 ఏళ్ళు గాలిపంక పాటోలు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఓ లేనిపోని మాటలు చెప్పి మొత్తం గదవలకు చేతులు పెట్టుకుంటా ఇక మేము అది చేస్తాము ఇది చేస్తామని మాటలు తప్ప మాటలతోటి కోటలు కట్టుడు ఇక గివి వేసుడు తప్ప పాలన వేసుడు సాత కాలేదు. ఇక 5 ఏళ్ళు చూసిన జనాలు ఏం చేసిండ్రు, జగ్గులకు గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి తోలిండ్రు. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పాలన సూపర్ ఉన్నదనుకోరాదుర్రి. ఎక్కడికక్కడ ఏడాది పాలన ఎట్లెట్లయింది ఏమైంది జనాల కాడిపోయి సుపరిపాలనలా తొలతడుగు తీరుగా మొత్తానికైతే మంత్రులు ఇంటికాడికి పోయి పబ్లిక్ నింపురాగా అరుచుకుంటాండ్రు. ఇక ఈ సుపరిపాలన తొలతడుగులనే మంత్రి నారాయణ పోయి ఏమేం సమస్యలున్నాయి ఏంది అని పురాగా అరుచుకొని పంకపాటోళ్ళ మీద భగ్గగరమైంది అనుకోరాదుర్రి. ఇక మనం కూడా పోతే ఆ పరుచుకొని వద్దాం పార్రి. సుపరిపాలనలా తొలతడుగు కార్యక్రమం అయితే ఏపీలో జోరుగా అవుతుంది పోన్రి. పోయిన గాలిపంక పార్టీ సర్కారు చేసిన విధ్వంసం నుంచెల్లే ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతున్నదని ఇక ఇవాళ మంత్రి నారాయణ మాట్లాడుకొచ్చిండు. ఈరోజు రాష్ట్రంలోని 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఈ తిరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల నుంచి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొద్దిగా కోరుకుంటుంది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్లో మెజారిటీ భాగం ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది గత ప్రభుత్వం చేసిన అప్పులకి. పశ్చిమ గోదావరి జిల్లా కాడున్న తాడపల్లి గూడెంల సుపరిపాలనల తొలడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ డోరు టు డోరు క్యాంపెయిన్ చేసిండు. ఇక పంకపాటి మీద ఇరుసుక పడ్డాడనుకోరాదుర్రి. ఇక పోతే ఆ పిందం పాండ్రుల్లా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో ఈరోజు రాష్ట్రాన్ని కొద్దిగా మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితిని ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు. ఇంకా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం 5 రూపాయలకి చక్కగా రోజు 2,25,000 మంది భోజనం చేస్తుంటే గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసింది ఎవరికి తెలీదు. అగ్గో చూసిండ్రా. ఇక మొత్తానికైతే మంత్రులు సుపరిపాలనల తొలతడుగు కార్యక్రమంలా మొత్తం పురాగా అరుచుకుంటుండ్రు. ఇక ఏడాదిలా సర్కారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గడప గడపకు పోయి వివరిస్తాండ్రులా జనాల సమస్యలు అడిగి తెలుసుకుంటుండ్రు. ఇక పంకపాటి సర్కారు 10 లక్షల కోట్లు అప్పుభారం వేసిందని ఏడాదిలా మస్తు ఇబ్బందులున్నా ఇక కేంద్రంతో మొత్తం చెప్పుకుంటా వివరించుకుంటా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పుకొచ్చిండు. టిడ్కో ఇళ్ల నిర్మాణం తిరిగి సురువు ఎత్తాము జల్దీనే లబ్ధి లకు ఇండ్లు అప్పగిస్తామని మళ్ళీ త్యాప చెప్పుకొచ్చిండురా. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, సేలల్లో నీళ్లు లేవు సిలకల్లో నీళ్లు లేవు వాగుల్లో నీళ్లు లేవు వంకల్లా నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు. ఇట్లనే ఉన్నది 2 తెలుగు రాష్ట్రాలల్లా పాపం రైతన్నల పరిస్థితి. ముందు మురిపించి ఆటెనక సిక్కి సుక్క కూడా గాని రాకుండా పోతుంది. అచ్చిన శూత చిన్నగా తుప్పర అన్నట్టు ఇక గిట్ల వడ్డంక ఎక్కడికెంచి పంటలు పడతాయి ఎక్కడికెంచి భూములు నిండుతాయి బావిలు నిండుతాయి చెప్పుండ్రి. ఇక పంట వేసుకున్న రైతన్నలేమో ఎండిపోతున్న పంటను చూసి బాగా బాధపడతాండ్రు. ఇక మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాలల్లా గిదే పరిస్థితి ఉన్నది. ఇక మరి మొలక కలుక్కుంటారు కదా ఓరేస్తందుకు వేసిన మొలక గట్ల ఎండిపోతాందట. ఇక ఇంకేమన్నా పంటలు వేద్దామంటే బావిలల్లా నీళ్లు లేకపాయే. ఆనదేవుడు ఏం చేస్తాడో కరుణించయ్యా అని చెప్పి రైతులైతే బగ్గ బాధపడుతుండ్రు. వానదేవుడమ్మా వలలో వాణి మాయగాల వలలో కాలం కరువాయే వలలో కలువరియ జనులు వలలో అన్నట్టే ఉన్నది పరిస్థితి. ముందు మురిపించినమ్మా వెనకంగా ఏ మెరుగదన్నట్టున్నది పోన్రి ఆనల పరిస్థితి. జూలై నెల వచ్చిన సుత ఆనలు వడకపోవుడుతోటి పాపం రైతులు బాగా ఇబ్బందులు పడతాండ్రు. గీ విజయనగరం జిల్లా కాడైతే రైతుల పరిస్థితి మరీ అధ్వానముర్రా. పంట పొలాలలో నాటిన వరి నాట్లు ఎండిపోతాన్నాయి. ఈ ఏడాది ముందుగానే ఋతుపవనాలు వచ్చినాయి. బగ్గ ఆనలు పడతాయని సంబురపడే లోపల గింత ఆగం చేస్తున్నాయి చూడుండ్రి. రైతు నారు పోసి దాదాపుగా 20 రోజులు కావస్తుంది. వర్షం అయితే లేదు.
మే నెలలో మాత్రం ఋతుపవనాలు మనకి మే 18వ తేదీ నుంచి కూడా మనకు వర్షాలు పడతాయంటే మే నెలాఖరు దాకా కూడా వర్షాలు మాత్రం సుభిక్షంగా పడ్డాయి. అప్పుడు ఉన్నటువంటి నువ్వు పంట కూడా చాలా వర్షాభావరిస్తూ అప్పుడు నువ్వు పంట పోయింది. రెండో పంట వేసుకునేసరికి రైతు సాగులకు వచ్చేసరికి వరి విత్తనాలు వేసేసరికి వరి మాత్రం ఎండలతో చాలా ఇబ్బంది పడే పరిస్థితికి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నార్మల్లో ఎకరాకి ఒక ప్యాకెట్ చొప్పున మేము విత్తనం నాటితే ఈరోజు అది ఉడిచేసరి సమయానికి కూడా అరెకరాకి కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు నార్మల్లో పరిస్థితి నారు కనిపించడం లేదు. 800 ఎకరాలు భూమి పల్లపు భూములు సాగు చేసుకుంటే ఈరోజు కనీసం ఎకరా కూడా ఉడిసే పరిస్థితి ఊరు మొత్తం మీద ఎక్కడా లేదు. ఇక రైతే రాజు అంటారు గాని రైతు పరిస్థితి అధ్వానముర్రా. ఇక ఏం చెప్తారు, ఆనల్లేక విలవిలలు ఆడుతుండ్రు. రైతులకు ఒక్క త్యాప ఆనదేవుడు షాకి ఇచ్చిండు పోన్రి. ఇంకో దిక్కు మండు ఎండాకాలం లెక్క సూర్యుడు ఇరుస్కపడుడు తోటి నారు పంట మొత్తం ఎండిపోతాంది. ఏల ఎకరాలల్లా ఇప్పటికి వరినారు నాటుతలేదు అంటే పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలి. ఇక మొత్తానికైతే గిట్లున్నదుల్లా ఆనలు వాడాలి ఆనదేవుడా, పంటలు వండాలి ఆనదేవుడా అని దండాలు పెడుతుండ్రు. చుట్టాలతోటి కాదు, పట్టాలతోటి కాదు, పాలలతోటి కాదు, పగోళ్ళతోటి కాదు, శత్రులతోటి కాదు, ఇంకెవరితోటో కాదు, కన్న కొడుకులతోటే పానహానున్నదట. నన్ను ఎప్పుడు ఏం చేస్తారో అనే భయంతో బతుకుతున్నా. ఇక మా ఆయన ఉండంగా మంచిగా ఆస్తి సంపాదించిండు. ఇక గది నాకు తెలకుంటా అలా పేరిట వేసుకునేటందుకు ఇక నన్ను కథం చేయాలనే చూస్తాండ్రు అని చెప్పి పాపం ఒక తల్లి బాగా బాధపడుతుందిలా. ఇక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు చెప్పుండ్రి. సాతగాని సమయంలో మన్మరాలను ఆలీలను పట్టుకొని కండ్ల ముంగటుండి ఇంత బుక్కెడు బువ్వగాలు తిన్న దాంట్లోకించి ఒక గింత ఎత్తే చాలు ఇది కోరుకుంటారు. ఇది కూడా వేయకుండా గింత ఆగం చేస్తారు. కొడుకులు తల్లుల్ని చంపుడేంది, పిల్లగాన్లు తల్లుల్ని చంపుడేంది. ఇక ఎసొంటి కాలంలో బతుకుతున్నాము, కాలం ఎటు పోతాంది. ఇక పాపం ఈమె భద్రమనట ఈమె పేరు. ఈమె బాధ మామూలుగా లేదు. ఏడైంది ఎట్లయింది అసలేందో పురాగరుచుకోన దంపాన్రి. ఇంతకంటే పాప ముచ్చట ఇంకేమన్నా ఉంటా? అది కనిపెంచిన కన్న కొడుకులతోటి పానహానున్నదని చెప్పి ఓ తల్లి చూడుండ్రి మైకుల ముందట ఎట్లా కూస్తున్నదో. నా కన్న కొడుకుల నుంచి వెళ్ళి నాకు పానపాయం ఉన్నది, నన్ను కాపాడేలే అని చెప్పి పాపం ముసలి తల్లి నన్ను రక్షించాలని పోలీసులను ఏడుకున్నదోల్లా. హైదరాబాద్ కాడున్న బషీరాబాగు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్గిరికి చెందిన 67 భద్రమ్మ ఇక ఆమె గోడు నెల్లవుచ్చుకుంది. ఇక తన భర్త కట్టబడి సంపాదించిన ఆస్తిని కొడుకులు అనిలు ఈనైలు ఇద్దరు అక్రమంగా మొత్తం ఆక్రమించుకొని రోడ్డు పాలు చేసిండ్రని కన్నీరు పెట్టుకుంటుంది పాపం. నా కొడుకులు మంచోళ్ళు గారు, తల్లిని ఎవరని ఈ రోడ్డు మీదకి తీసుకొస్తారా? విట్టంగతి చేసి అడక తినేటట్టు చేసిండ్రు. నేను ఎంత బాధపడుతుండో, మొగడు చచ్చిపోతే అందరూ అది ఉంటే తల్లిని చూస్తారు ఎవడే కానీ మేము తల్లిని చూడమని నన్ను కోర్టుకి ఎక్కించిండ్రు. ఆ ఆవేదన నాకు ఎంత ఉంటుందో నాకు తెలుసు. సంవత్సరం నుంచి నన్ను ఒకటే తిప్పుతున్నారు ఇద్దరు కొడుకులు. మా మగంది 2 లక్షల కిరాయిలు తింటున్నారు. నాకు ఏనంటే ఎట్లా సార్, నేను నా మగుడు సంపాదించిందే ఏమంటున్నా. నేను తిన్నాక ఇంకా వాళ్ళకి ఇవ్వాలి కానీ నేనే తినేది వాళ్ళకి ఎట్లా? నేను నన్ను ఎవరు చూస్తారు? నాకు చూడొద్దా? చూడండి కానీ అమ్మ ఆస్తి కావాలి. ఎట్లిస్తా అమ్మ ఆస్తి? ఆగో చూసిన రానుల్లా బిడ్డే చేరదీయకపోతే అడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేదని బగ్గా ఆవేదన వ్యక్తం చేసిందుర్రా. 3 కోట్ల విలువ వేసే ఆస్తిని కాజేయాలని నకిలీ పత్రాలను పెట్టి ఇక ఆగం చేస్తానని భద్రమ్మ తెలుపుకొచ్చింది. ఇక గిదిన్ మీద మల్కాజ్గిరి పోలీస్ టౌన్లో కొడుకుల మీద ఇక పోర్జరీ కేసు నమోదు చేసిండ్రటనుల్లా. ఇప్పటికే వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటలేరట. ఇక నన్ను ఎట్లన్నా అంతం చేసి ఆస్తిని పట్టుకోవాలి అని చెప్పి కొడుకులే చూస్తుండ్రని బగ్గా బాధపడుతుంది. గింతకంటే పాపపు కాలము పాపపు ముచ్చట ఇంకోటి ఉంటా? అది గిందికేనా కొడుకుల్ని అనేది? ఎండకెండుకుంటా, ఆనకు దడుచుకుంటా, చలికి వణుక్కుంటా రైతు ఎన్నో కట్టాలు పడితే పంట చేతికత్తది. అది ఆకుకూర కానీ, ఇంకా కూరగాయలు కానీ, బియ్యం కానీ, ఇంకేమన్నా కానీ గసొంటి రైతు ఇక గింత కట్టబడి అమ్ముకుందామని పోతే 5 రూపాయలకు 3 రూపాయలకు ఇత్తవని అడిగితే ఎంత బాధ ఉంటుంది చెప్పుండ్రి. ఇక గట్లనే ఒక రైతు ఆకుకూరలు అమ్ముకుంటా, కూరగాయలు అమ్ముకుంటా ఓ ఊర్లో తిరుగుతాండట. ఇగో ఒక కట్ట 5 రూపాయలకి ఇత్తవా అనటాల కంటే ఇక బాధ మొత్తం ఎల్లబుచ్చుకున్నాడు అనుకో రాదుర్రి. లోపట మొత్తం బాధని బయట పెట్టేందుకు పాట రూపంలా ఇక మొత్తం చెప్పుకొచ్చిండు. ఇక ఇందాం పాండ్రుల్లా గది సుత. రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాయినయ్యి నేను పుడితే రండి లేకుంటుందనయ్యా.
పేరుకు రైతు రాజంటారు గాని గైన బాధ ఎవరికి తెలుసు చెప్పుండ్రి. పంట అప్పో సప్పో తీసుకొచ్చేస్తే తగినంత పైకం సుతరాదు. పురుగు బూసి పట్టిన మందులకు పైసలే, వ్యవసాయంగా కూలీలకు పైసలే. రైతు కూలీగా మారిన సుత ఓ త్యాప మంచిగుంటది, ఇంకో త్యాప ఆగమాగం. నీళ్లు వస్తే మంచిగా పంట పండది, పంటలు పండితే ఆనలు పడయి. ఇక మంచిగా అంత మంచిగా ఉందంటే ధరలు చక్కగుండయి. ఇక ఓ రైతు చూడుండ్రుల్లా బాధ ఎట్లా ఎలబుచ్చుకుంటాండో. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాడున్న పిండిపోలు ఊర్లే ఇక ఆయన కట్టాలను ఇక పాట పాడుకుంటా ఎట్లా చెప్పుకుంటుండో ఇక ఓ త్యాపిందాం పాన్రి. పల్లెరుగాయల్లో పలుగురాల చేరుగాడ పాములు తెల్లల్ల తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వానగుంటల నీళ్లు దాగి ముళ్ళ కంచాలెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల ఎత్తుని అమ్మ బతుకు ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఏం బతుకు అయ్యా 5 రూపాయలు అడుగుతావు 6 నెలల బట్టి సాదుకొని నీ ఇంటికి వచ్చి బండి నీళ్ళు 5 రూపాయల కోసం అడుగుతావు. ఈ రైతు బతుకు ఎక్కడైనా చూసుకోలేవా? అగ్గు ఇన్న రానుల్లా ఎంత బాధ ఎల్ల ఉచ్చుకున్నాడో ఒక పాటల. కూరగాయలు ఆకుకూరలు అమ్ముకుంటా జీవనం సాగిస్తాండు. ఇక కొనటైనా ఒక ఆకుకూర కట్టను 5 రూపాయలకే ఇయ్యమన్నాక మస్తు బాధకు గురైండు పాపం రైతు. ఆ ఆకుకూర కట్ట రావాలంటే ఎన్ని దినాలు నిద్ర లేకుండా కట్టబడుంటాడు. వ్యవసాయంలో ఎదురయ్యే కట్టాలను పెట్టుబడుల మీద పెట్టుకుంటా లాభం లేకుండా ప్రకృతి పరిస్థితులు రుణభారం ఇక ఇసొంటి సమస్యలు ఒక పాటల మొత్తం వలికిండు. ఆవేదనతోటి మనసు కదిలినగా రైతు తన గుండె నొప్పిని గలం వినిపించిండులా. పత్తి పంట నేను ఏతే మిత్తి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు. ఇక ఏపీ జనాలు ఏం పుణ్యం చేసుకున్నారో గాని దిక్కుమల పాలన పోయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంచెల్లి అంతా మంచి జరుగుతుందనుకో రాదుర్రి. ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు జోరు మీద సురువైతున్నాయి. ఇక ఎక్కడికక్కడ జనాల కాడికి నాయకులు పోయి అంత మంచిగున్నదా ఇంకేమైనా తక్లీఫ్లు ఉన్నాయని చెప్పి పూరా గారుచుకుంటుండ్రు. గదేగా జగ్గులున్నప్పుడు ఓ నీళ్లకు బాధనే, రోడ్లకు బాధనే, బళ్ళకు బాధనే, తిండికి బాధనే, అన్నిటికి బాధనే అన్నట్టు ఉండే. ఎందుకంటే ఏపీలో ఏం లేకుండా ఊడ్చుకొని అప్పుల పాలు చేసి పెట్టిండు కదా. ఇక ఇప్పుడు గట్ల కాదు. ఇక నీటిడుదల కార్యక్రమంలో భూమా అఖిల ప్రియ బగ్గ గరమైందులా పంకపాటోళ్ళ మీద. ఇక పురా గరుచుకొనదాం పాన్రిగా ముచ్చట సుత. ఏపీలా జోరుగుంది పోన్రి అభివృద్ధి ముచ్చటైతే ఇక రైతులు జనాలకు మేలు చేస్తాందుకే మా సర్కారు కృషి చేస్తాందని చెప్పి ఎమ్మెల్యేలు భూమా అఖిల ప్రియ, బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇలా మాట్లాడుకొచ్చిండ్రులా. నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కిందికి నీళ్ళ నిడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ముందుగాల గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి సీరేసారి సుత పెట్టిండ్రు. పోయిన 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చిన్న రీజన్ ఇచ్చినవా గేట్లకు? 5 సంవత్సరాలు. ఈ సంవత్సరం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎండ్ఎం కింద మెయింటెనెన్స్ కింద చిన్న చిన్న వర్కులు మెయింటెనెన్స్ వర్కులు కూడా లేవు. లేకపోతే మళ్ళీ 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. బీబీఆర్ కానీ అట్లా సిద్ధాపురం కానీ 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇవన్నీ చేయగలిగినాం కాబట్టే ఇప్పుడు సక్రమంగా నీళ్ళు వదలగలుగుతున్నాం. పోయిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ డబ్ల్యూఏ లేడు, నీటి యాజమాన్య సంస్థే లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి యాజమాన్య సంస్థను మళ్ళీ డెవలప్ చేసి డబ్ల్యూఏలు, డీసీలు, పీసీలు అంటే ప్రాజెక్ట్ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక ఏపీ జనాలకు ఎసొంటి తక్లీఫులు లేకుండా ఎక్కడికక్కడ చూసుకుంటుండ్రులా. ఇక మా సర్కారు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని. ఇక విపక్ష నేతల మీద కేసులు పెట్టాలంటే టైం సరిపోదు గాని మాది గసొంటి బుద్ధు కాదు కదా అని చెప్పి భూమా అఖిల ప్రియ పంకపాటోల మీద దండిగానే గరమైందుర్రా. రైతుల పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఎంత దీనంగా ఉన్నిందో, రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నిందో, రైతుల ఆత్మహత్యలు ఎంత పెద్ద స్థాయిలో గత 5 సంవత్సరాలు మనం ఎన్ని విధాలుగా పెరిగినాయి అనేది కూడా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులను బాగుపడాలంటే ఏ విధంగా ఏం పనులు చేయాలా, ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలా, రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆయనకు ఒక అవగాహన ఉండడమే కాకుండా మా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఈ జలహారతి ఇవ్వడానికి ఇక్కడికి రావడం, గేట్లు ఓపెన్ చేయడం అనేది కూడా మా అందరూ కూడా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు కల్లారా చూసినాం. రైతులకి నీళ్ళు అనేది ఎంత అవసరం అనేది కల్లారా చూడడం జరిగింది.
ఇక గాలిపంక పాటోళ్ళు ఇవన్నీ చూసన్నా బుద్ధి తెచ్చుకుంటే మంచిగుంటది. ఇక ఇవన్నీ చూస్తుతా మొత్తము ఇక శాతగాని లెక్కలు చేసుకుంటా బురద దల్లాలని చూస్తే ఇక తిరిగి తిరిగి బురద ముఖం మీద పడ్డట్టు వాళ్ళ మీదనే పడుతుంది అన్నట్టు. ఎవరు తీసుకున్న బొందలు ఆలే పడుడంటే పంక పాటోళ్ళ తీరు చూస్తేనే అర్థమవుతుందిరా. ఏది చేసినా గాలి గాలి చేతలు గాలి గాలి లెక్కలు. గీట అభివృద్ధిని చూడు జర జగ్గులు. నువ్వు గంతే, నీ కిందోనోళ్ళు సుతగంతే. ఇంకా తల్లి తీరు పిల్ల, లీడర్ తీరు క్యాడరు, గట్లున్నది నీ కథ. హోష్ నీ పాడుగాను లగ్గం చేసుకోంగా గింతే మాట్లాడుకున్నాము, గంతే ఇచ్చినాము. ఇప్పుడు ఆయి లేదు పాయి లేదు, మాట లేదు మంతి లేదు. అంటే తిడతాండ్రు, లేదంటే కొడతాండ్రు. ఎట్లుండ్రు ఏం కథ? గిట్ల కాదని చెప్పి పెద్ద మనుషులు దాకా పోయి ఓ ఒప్పందం కుదుర్చుకుంటే గదిని కూడా వెనక కచ్చి ఆగం చేస్తాండ్రు అని చెప్పి ఒక ఆమె అత్తింటి ముందట వేధింపులు చేస్తాండ్రని ఆందోళనకు దిగిందుర్రా. అవు సిరిసిల్ల కాడ ఇది గిమ్ముచ్చట. అసలు కథ ఏంది గమే బాధ అని చూసేద్దాం పాన్రి. ఇచ్చినంత తీసుకోవాలా, పెట్టిన దాంట్లో సద్దు మనగాల గాని అదనపు కట్నం దేవాలని గింతాగని చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలున్న చిన్న బోనాలలా ఇక గోస్కుల పరశురాములట ఆయన పేరు. ఇక ఇంకేమున్నది, ఆయన భార్య ఇంటి ముంగట బైఠాయించి ఆందోళనకు దిగిందుల్లా. ఎందుకంటారా, ఎక్క కట్నం పట్టుకరావాలని అత్తింటోళ్ళు బగ్గ ఏదిస్తాన్రట. ఇచ్చిన కట్నం జాలదన్నట్టు ఇంకింత దేవాలే, లేకపోతే ఇంట్లోనే ఉంటద్దని. ఇక మొత్తానికైతే గింత ఆగం మాటలతోటి బగ్గ బాధ పెట్టిండ్రట. చేసేదేం లేక మొత్తానికైతే గిట్ల కూసున్నది పాపము. ఇప్పటికే బగ్గసార్ల పంచాదు సుత పెట్టిండ్రట. 8,50,000 రూపాయలు ఇచ్చి ఇడాకులు తీసుకుంటానని ఒప్పుకొని ఇప్పటిదాకా సైలేదట ఊయలేదట. ఇక మాట ముచ్చట ఏం లేకపోయేసరికి ఇంకెన్నోదులు గిట్లు ఉండాలి అని చెప్పి మొత్తానికైతే గిట్ల ఆందోళనకు దిగుడుతోటి ఇక ఆమెతోటి కలిసి మహిళా సంఘాలు సుత పోయినయుర్రా. ఇక ఏమో మాట్లాడుకత్తుండ్రు కదా, ఇందాం పాన్రి. మన పరశురాములు అబ్బాయి 4 సంవత్సరాలు అవుతుంది మలకపేట నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక మధ్యంతరంగా ఆమె దోలు కచ్చుకోవడం లేదు, ఇక్కడ కాపురం పెట్టింది లేదు. ఆమెంతటా ఆమె ఇంటికి వచ్చినాక కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అత్తమ్మ ఆయన ఆమెను నువ్వు వద్దు ఇంట్లో అసలు వద్దని అందరు కలిసి ఆమెను ఎల్లగొట్టిరు. ఎల్లగొట్టిన తర్వాత కొద్ది రోజులు అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంది అమ్మాయి మలకపేటలో ఉండి. అతను పెద్ద మనసుతో వాళ్ళతో ఒప్పందాలు చేసినా కూడా, ఎన్ని చాలా చెప్పినా కూడా, బంగారం గోల్డ్ విషయంలో కూడా చాలా అబద్ధాలు ఆడి లాస్ట్కి అయితే కొంచెం బంగారం ఇచ్చిన నేను విడాకులకే ఇస్తానని సిద్ధపడ్డాడు. పర్లేదు, అయినా కూడా టైం ఇచ్చారు. పెద్ద మనుషుల మధ్యలో ఒప్పందం చేసుకున్నారు. డబ్బులు ఇచ్చింది లేదు, విడాకులు తీసుకున్నది లేదు. వాళ్ళని అక్కడనే అమ్మాయిలను, వాళ్ళకి నాన్న లేడు అమ్మాయికి, వాళ్ళ నాన్న లేకుండా వాళ్ళకి ఎవరు లేరు, వారసులు లేరు అని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు ఈ పరశురాములు. ఇలాంటిది సరికాదు. ఆగో ఇన్న రానుల్లా, ఈమె పేరు మౌనికనట, ఈమె భర్త పేరు గోస్కుల పరశురాములట. ఇక మొత్తానికైతే 4 ఏండ్ల కాంచెల్లి బగ్గ ఇబ్బందులు పెడతాన్రు. అయినా సరే ఓపిక పట్టుకుంటుంటే గింత ఆగం చేసిండ్రు. పెద్ద మనుషుల కాడ మాట్లాడితే విడాకులు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా మాట లేదు ముచ్చట లేదు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకత్తాన్రులా. ఏండ్లైనా 6 దినాల నుంచెల్లే ఎక్క కట్నం పట్టుకరావాలని భర్త ఇక మస్తుగా ఏదించిండటనుల్లా. ఇక గిసుంటోళ్ళని ఏం చేయాలో చెప్పుండ్రి. ఏదున్నా లేకున్నా ఇప్పటి కాలంలో పొలగాన్లకు చదువైతూ ఉండాలి. ఇక చదువుకుంటందుకు బడి కూడా ఉండాలి. ఇక సర్కార్ అంతో ఇంతో సాయం చేసింది కానీ ఇంకింత అర్రలు అవసరమైనాయట. ఇక ఊరోళ్ళు పిల్లగాన్లు భవిష్యత్తు మంచిగుంటే చాలు అని చెప్పి ఊర్లున్న కుటుంబాలు అంతా కలిసి మనిషికి 500 వేసుకొని ఇంత పైకం జమ చేసి గా బడికి మేం సైతం అని చెప్పి నడుం బిగించిండ్రు. పిల్లగాన్లకు మంచి బంగారు భవిష్యత్తుకు బాటలేసిండ్రు. ఎక్కడైందంటారా గింత మంచి ముచ్చట? ఇక చూడుండ్రి మీ కళ్ళతోటి మీరే. సర్కారు బడి అభివృద్ధి కోసము ఒక ఊరి ఏకమైందుల్లా. తరగతి గదుల సమస్యతోటి ఇబ్బంది పడుతున్న పిల్లగాండ్లకు ఇక ఇంకిన్ని అర్రలు ఎక్క చేయాలని చెప్పి నడుం బిగించిండ్రు. చందాలేసుకొని మరి గల్ల ఊర్లే సర్కారు బడిని బాగు చేసుకుంటుండ్రులా. పార్వతీపురం మన్యం జిల్లా గాజులగూడలున్న సర్కారు బడి పరిస్థితి ఇక మొత్తం ఆగమాగం ఉండుతోటి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కాడ గాజులగూడ సర్కారు బల్లే మొత్తం 55 మంది పిల్లగాండ్లు చదువుతుండ్రట. అక్కడున్న బడిని సర్కారు ఆదర్శంగా ఎంపిక చేసింది. ఇక 55 మంది పిల్లగాండ్ల కోసము 5 సార్లను నియమించింది. అయితే ఏం లాభం, తరగతి గదులు సుత అట్లనే ఉండాలి కదా, ఒకటే అర్రుందటనుల్లా. మోడల్ ప్లాన్ స్కూల్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. కాకపోతే పాత బిల్డింగ్ ఉంది. మా సొంత డబ్బులతో ఇంటి నుంచి ప్రతి ఇంటికి 300 నుంచి 500 చొప్పున కలెక్షన్ చేసుకుని మా సొంత డబ్బులతో మేము స్కూల్కి ఒక రేకులు కొనుక్కొని మా సొంత డబ్బులు ఎత్తుకొని స్కూల్ నిర్మించడం జరుగుతుంది. దానికి అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి మోడల్ స్కూల్, ప్రైమరీ స్కూల్ని త్వరగా శాంక్షన్ చేసి మంజూరు చేయగలరని. ఈ బిల్డింగ్ కూడా ఒకటే ఉంది, ఒకటే బిల్డింగు, అందులో 5 తరగతులు.
ఒక్కొక్క టీచర్లు 5 టీచర్లు ఉన్నారు. ఒక్కొక్క టీచరు ఒక్కొక్క క్లాస్ చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ బిల్డింగ్ని త్వరగా మీరే కొత్తగా మంజూరు చేయగలరని మేము గాజులగూడ కింసిలి పంచాయతీ కొమరణ మండలం తరపున మేము అడుగుతున్నాం. ఇంకా ఇంకిన్ని అర్రలు కట్టాలని 5,00,000 రూపాయల దాకా సర్కార్ ఇచ్చిందట నుల్లా. అయితే స్లాబ్ దాకా పనులు చేసి నడుమిట్లనే ఇడిసబెట్టిండ్రట. దీంతో బయట వరండాల ఇక చదువుతోటి పిల్లగాండ్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆనబడితే గీల కష్టాలు మరి ఆగమైతాయని చెప్పి ఇక తల్లిదండ్రులతోటి ఊరోళ్ళ అందరూ ఇక గిట్లయితే ఏకమయ్యి నడుం బిగించిండ్రులా. ఇక ఊర్లే సర్కారు బడి పరిస్థితి మేమే మార్చాలనుకుంటున్నామని చెప్పి ఊరోళ్ళు సుత చెప్పుకొచ్చిర్రు. ఇక కొంత చందాలు వేసుకున్నారట. ఊర్లున్న 110 ఊళ్ళ కుటుంబాలు 400 మంది నుంచెల్లి 500 రూపాయల చొప్పున సందాలు ఇచ్చిండ్రట. దాదాపు 50,000 రూపాయల దాకా పోగు చేసి నిలిచిపోయిన నిర్మాణాలు ఇక మొత్తానికైతే తిరిగి చేపట్టిండ్రు పోన్రి. ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇవ్వడదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.